రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. నేను చదువుతా వినండి. పేజ్ నెంబర్ 103. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఉన్నది. హల్లెలూయా. ఏం దినం తెలుసా? ఈరోజు అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినం అన్నమాట. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 50 రోజులు, ఈరోజు 50 రోజు అనమాట. హల్లెలూయా. పెంతెకోస్తు అని ఒక పండగ అంటారు, బైబిల్లో ఉంది. ఆ పండగ చేసేవాళ్ళు. ఆ పండగ రోజునే దేవుని ఒక పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని ఒక ఆత్మ గురించి, దేవుని ఒక ఆత్మ పొందుకుంటే మనకు కలిగే లాభాలు ఏందో మనం చూసి మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఈ వాక్యం వినకుండా మీకు నిద్ర వస్తుంది, ఆవలింపులు వస్తాయి, లేకపోతే అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కానీ మీరు దాన్ని జయించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యము చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా కదండి. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, యేసుప్రభు వారు ఏమని చెప్పిండంటే, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన నా గురించి మాట్లాడతారు, తండ్రి నా నామంలో ఆయన మీ దగ్గరకు వస్తాడు, నేను వెళ్తేనే ఆయన మీ దగ్గరకు వస్తాడు అని చెప్పిండు. హల్లెలూయా. తర్వాత ఏమని చెప్పిండంటే, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఆదరణకర్త మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పిండు. మనలో ఉండటం వేరు, మనతో ఉండటం వేరు. హల్లెలూయా. ఆ ఆదరణకర్తను ఎవరు అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు అంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఎవరండి? యేసు ప్రభువారు. ఈ యేసు ప్రభువారు మన లోపల ఉన్నారు. యేసు ప్రభు ఎవరున్నారు? మనము విగ్రహార్థన అనేది ఎందుకు చేస్తలేమంటే, దేవుడు మన లోపల ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు? చాలా చర్చెస్లో ఏం చెప్తారంటే, యేసయ్య ఇక్కడే ఉన్నాడు, మీ సమస్యలు మీ అప్పుల కోసము మీరు ఇక్కడ వస్తే ఏమవుతారు? మంచిగా అయిపోతారు, విడుదలవుతారని చెప్తారు. అది పచ్చి అబద్ధం అన్నమాట. యేసుప్రభు ఏమని చెప్పిండంటే, బైబిల్ మనం పట్టుకోవాలి. ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరున్నారు? యేసుప్రభు వారు ఆత్మతో మన మధ్యలో ఉన్నారు. ఆ విషయం మనము గమనించాలో, అర్థం చేసుకోవాలి. ఎప్పుడు యేసుప్రభు అయితే వెళ్ళారో, యేసుప్రభు ఎక్కడైతే వచ్చారో అక్కడ దేవదూతలు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, దేవదూతలు కూడా ఉన్నారు. ఇక్కడ యేసుప్రభు వారు ఏమని చెప్పారంటే శిష్యులకి, మీరు వెంటనే సేవ చేయకండి, తండ్రి వాగ్దానం చెప్పున మీరు పరిశుద్ధాత్మ పొందేంత వరకు మీరు కూర్చొని మేడ గది మీద కూర్చొని కొన్ని రోజులు ప్రార్థన చేయండి అంటే, వీళ్ళు 10 రోజులు ఏం తినకుండా ఏం తాగకుండా, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల వరకు కనబడతాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు? 40 రోజుల వరకు కనిపించిన తర్వాత యేసుప్రభు వాళ్ళు వెళ్ళిపోతారు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులు, 40 + 10 ఎంత? 50. ఈరోజు 50వ రోజు అనమాట. అయితే ఈ 50 రోజులు యేసుప్రభు వాళ్ళు ఏం చేశారంటే, యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు అక్క చెల్లెలు, అన్నదమ్ములు వాళ్ళందరూ కలిసి ఒక 120 మంది మేడ గదిలో కూర్చొని ఊరికే ప్రభా పరిశుద్ధాత్మ, ఈ ప్రభా పరిశుద్ధాత్మ, ఈ ప్రభాని రెయ్యింబగలు ప్రార్థన చేశారు. టైం దొరికినప్పుడల్లా ప్రార్థన. అట్లా చేయటం బట్టి ఒక బలమైన గాలి వారి మీద దిగొచ్చింది. వాళ్ళు భాషల్లో మాట్లాడారని ఇక్కడ రాయబడ్డది. హల్లెలూయా. ఎందులో మాట్లాడారు? భాషలతో వాళ్ళు మాట్లాడారు. ఇది చాలా ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని ఒక ఆత్మ ఎవరి మీదకి అయితే వస్తుందో వాళ్ళు ఏం మాట్లాడతారు? భాషలు మాట్లాడతారు. హల్లెలూయా.
కదండి. ఆ దేవుడే మన లోపల వచ్చి ఉంటాడు. మనం మళ్ళా యేసుప్రభు బొమ్మ, సిలువ ఇవన్నీ పెట్టుకోవడం అవసరం లేదు. చాలా చర్చెస్లో ఏముందంటే సిలువ ఉంటుంది, బొమ్మ ఉంటుంది. ఈవెన్ దో పాస్టర్ ఇంట్లో కూడా ఉంటుంది. హల్లెలూయా. మరి నువ్వు వాక్యాన్ని నమ్మనట్ట? బొమ్మ పెట్టుకుంటే వాక్యాన్ని నమ్మనట్టు. ఆయన నీలో ఉంటాడని చెప్పిండు. ఇప్పుడు మన లోపల ఎవరున్నారు? దేవుడు మనతో ఉన్నాడు. అది మనం నమ్మాలి. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అన్నారు. హల్లెలూయా. దేనికోసం శక్తి పొందుకుంటారు? పాపాన్ని జయించటానికి, సమస్యలను జయించటానికి, శోధనలను జయించటానికి, అవమానాలను జయించటానికి, మంత్రాలు చేతపడి శక్తులను జయించటానికి, లోకాన్ని జయించటానికి, మన శత్రువులను జయించటానికి. హల్లెలూయా. ఇట్లా ఒక 10 విషయాల వరకు వాటిని అన్నిటి మీద కూడా మనకు శక్తి పొందుకోవాలా అంటే మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. ఏ ఆత్మతో అండి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో అప్పుడే మనం సైతాన్ని జయించగలుగుతాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో మనం సమస్యలను జయించగలుగుతాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో మనం పాపాన్ని, లోకాన్ని జయించగలుగుతాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో దేవునితో మనం పని చేయగలుగుతాం. హల్లెలూయా. ఎవరితో పని చేయగలుగుతాం? దేవునితో. ఎవరైనా పని చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. చార్ల్స్ ఫినీ అనే ఒక గొప్ప దైవజనుడు 24 గంటలు ఉపవాస ప్రార్థన చేసేటోడు. ఎన్ని గంటలు? 24 గంటలు ఏం చేసేటోడు? ఉపవాస ప్రార్థన చేసేవాడు. ఆ 24 గంటలు అడవిలలో ఉండి ప్రార్థన చేసేటోడు ఆయన. హల్లెలూయా. ఎందులో ఉండండి? అడవిలో ఉండి ఆయన ప్రార్థన చేసేవాడు. అయితే ఆయన చుట్టూ ఎప్పుడు ఒక బలమైన ఆత్మ సంచారం జరుగుతుందని చాలామంది చెప్పేవారు. చాలామంది వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకొని వచ్చేవాళ్ళు. ఆయన దగ్గర వెళ్తే వాళ్ళందరూ కూడా విడుదల పొందేటోళ్ళు. హల్లెలూయా. ఆయన దగ్గర వెళ్తే వాళ్ళందరూ కూడా ఏమయ్యేవాళ్ళు? విడుదల పొందేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే బలమైన పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద ఉన్నది. హల్లెలూయా. ఆయన పుస్తకం ఉంటుంది. ఆయన పుస్తకం మనం చదివితే ఖచ్చితంగా మన మీద కూడా దేవుని ఒక శక్తి వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఆయన పుస్తకం చదివితే మనకు కూడా ఏమొస్తుంది? దేవుని యొక్క శక్తి వస్తుంది. అంత బలమైన శక్తి ఆయన లోపల ఉంటుండే. ఆయన రోజు పరిశుద్ధాత్మతో నింపబడేవాడు. హల్లెలూయా. కదండి. ఆయన దేనితో నింపబడేవాడు? పరిశుద్ధాత్మతో నింపబడేవాడు. మనం కూడా ఎవరు ఆత్మతో నింపబడాలి? పరిశుద్ధాత్మ, దేవుని ఒక ఆత్మతో మనము నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందటం వలన కలిగే ఫస్ట్ లాభం ఏంటంటే మనం యేసు ప్రభు లెక్క బతకడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు లెక్కనే బ్రతకటానికి మనం ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్మ పొందుకోవటం వల్ల ఎవరి లెక్క బ్రతుకుతాం? యేసు ప్రభు లెక్క. చాలామంది క్రిస్టియన్స్ అందరూ కూడా యేసు ప్రభు లెక్క బ్రతకలేరు. హల్లెలూయా. చాలామంది క్రిస్టియన్స్ యేసు ప్రభు లెక్క బ్రతకలేరు. ఎందుకు బ్రతకలేరు అంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడతలేరు. వారు పరిశుద్ధాత్మ పొందుకుంటలేరు. చాలామంది క్రిస్టియన్స్కి బంగారం, వెండి, ఆస్తులు అని దాని మీద పరిగెత్తుతూ ఉంటారు. దానికోసం మోసం చేస్తారు. దానికోసం అబద్ధం ఆడతారు. దానికోసం చేయాల్సినవన్నీ చేస్తారు. మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్సే. మళ్ళీ మంచి ప్రార్థన చేస్తారు, మంచి పాటలు పాడతారు. వాళ్ళు ఎందుకు అట్లా యేసు ప్రభు లెక్క ఉండలేకపోతున్నారు అంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడతలేరు. హల్లెలూయా. ఎవరితో నింపబడతలేరు? పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో దేవుని ప్రియమైన వాళ్ళ వాళ్ళు ఫస్ట్ ఏమవుతుందంటే యేసు ప్రభు లాంటి ముఖం, యేసు ప్రభు లాంటి ఆలోచనలు, యేసు ప్రభు లాంటి త్యాగం వారి లోపల వస్తుంది. హల్లెలూయా. తర్వాత రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవటం వలన మనం శక్తిమంతులుగా మారుతాం. దేని లెక్క మారుతాం? జనరల్గా పరిశుద్ధాత్మ పొందుకొని వ్యక్తి ఎవరికైనా ప్రార్థన చేస్తే అడ్డం పడిపోతాడు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ పొందుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన ఉన్న సైతాన్ అడ్డం పడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా మనం పరిశుద్ధాత్మ పొందుకోవటం చాలా ఇంపార్టెంట్. మేము సేవకి వచ్చిన కొత్తలో
సింగమ్మ అంటే అని చెప్పి ఒక ఆంటీ ఉంటుండే. ఆమెకు చేతపడి చేసారు. వాళ్ళ బంధువులు చుట్టాలందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళు ఎవరు కూడా పరిశుద్ధాత్మ పొందుకోలేదు. హల్లెలూయా. వాళ్ళు ఏం పొందుకోలేదు? పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఓన్లీ ప్రార్థన చేసేటోళ్ళు అంతే. అయితే ఒక రోజు ఏమైంది, ఆమెకు బాగాలేదని చెప్పి ప్రార్థన చేస్తే ఎంతమంది ప్రార్థన చేశారో అంతమంది అడ్డం పడిపోయారు. వాంతులు, విరోచనాలు, జ్వరము, బాడీ పెయిన్స్, లేనిపోయిన రోగాలు వచ్చేసినాయి. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆమె ప్రార్థన చేయటం వల్ల మాకు ఇట్లా అయ్యిందని చెప్పి ఆమె దగ్గర రావటం అందరు కూడా ఆపేసారు. హల్లెలూయా. ఆమె దగ్గర రావటం అందరు కూడా ఏం చేశారు? మానేశారు. తర్వాత మేము వెళ్ళి ప్రార్థన చేస్తే ఒకరోజు మంచి నిద్ర వచ్చింది. రెండో రోజు ఆమె లోపలికి వెళ్ళి సైతాన్ శక్తులు బయటికి వచ్చినా మూడో రోజు ఆమె మంచిగా అయిపోయింది. హల్లెలూయా. ఎట్లా జయించినాము అని అంటే పరిశుద్ధాత్మ మా లోపల ఉండటం వల్ల జయించినాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మ పొందుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మనము నింపబడటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. మూడో బెనిఫిట్ ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనం సత్యంలో నడుస్తాం. హల్లెలూయా. ఎందులో నడుస్తాం? సత్యం అంటే ఏంది? సత్యం అంటే యేసు ప్రభు. సత్యం అంటే ఏంది? యేసు ప్రభు. ఇప్పుడు క్రైస్తవంలో మతం ఉన్నది, సత్యం ఉన్నది. క్రైస్తవంలో ఏముంది? మతం ఉన్నది, సత్యం ఉంది. మతం అంటే ఏంది అని అంటే యేసు ప్రభు బొమ్మ, సిలువ, టెంకాయ కొట్టు, వంకాయ కూర వండుకో, లేకపోతే యేసు ప్రభు మాల వేసుకో, 40 రోజులు ఉపవాసం చేయాలా, పచ్చి పులుసు తినాలా, అప్పుడు చికెన్ వండకూడదు, మటన్ వండకూడదు, దాని తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, భార్యాభర్తలు దూరంగా ఉండాలి, దాని తర్వాత యేసు ప్రభు బొమ్మను వాళ్ళ అమ్మగారు బొమ్మను ఊరేగింపు వేయాలి, నీళ్ళలో పడేయాలి, డప్పులతో డ్యాన్స్ వేయాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. వీళ్ళు చర్చికి వస్తారు, వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వీళ్ళు ప్రభు బల్ల తీసుకుంటారు. హలో బాబు సైలెంట్గా ఉండాలా. వీళ్ళు అన్నీ చేస్తారు, కానీ వీళ్ళ లోపల సత్యం అనేది ఉండదు. హల్లెలూయా. ఏముండదు? ఎందుకంటే వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ లేదు కాబట్టి. సత్యము అంటే ఏంటి అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయనకు రూపం మనకు తెలియదు, ఆయన ఇలా ఉంటాడు అని మనం చెప్పలేము. చాలామందికి దేవుడు దర్శనం ఇస్తాడు, మాట్లాడతాడు, రింగులు జుట్టు ఉన్నదంటారు, తెల్ల బట్టలు వేసుకున్నదని చెప్తారు, చాలా హైట్ ఉన్నదని చెప్తారు, ఓకే. కానీ ఈయననే యేసు ప్రభు అని చెప్పి ఏ ఫోటో కూడా ఒప్పుకోలేదు. హల్లెలూయా. కాబట్టి మన ఇంట్లో యేసు ప్రభు ఫోటో పెట్టద్దు, సిలువ కూడా పెట్టద్దు. చాలామంది అంటారు అన్యులు, హిందువులు, మీరు యేసు ప్రభు బిడ్డలు, మీరు ఏంది ఒక ఫోటో కూడా పెట్టలేదు అంటారు. మనకు అవసరం లేదు ఫోటో, ఎందుకంటే ఆయన ఫోటో దేవుడు కాదు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే యేసు ప్రభు ఫోటో పెట్టి దానికి క్యాండిల్ పెడతారు. ఏం పెడతారు? దీపం పెడతారు. యేసు ప్రభు ఏమన్నాడంటే నేను లోకానికి వెలుగై ఉన్నా అన్నాడు. వెలుగు ముందరనే వెలుగు పెడితే ఎట్లుంటుంది? ఏమైనా బాగుంటుందా? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చాలా వెలుగు, ఆ సూర్యుడు ముందర టార్చ్ లైట్ కొడితే ఎట్లుంటుంది? దీపం పెడితే ఎట్లుంటుంది? హల్లెలూయా. ఇవన్నీ విశ్లేషించే జ్ఞానము ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఏ ఆత్మతో? ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాం మేము, క్యాథలిక్స్ మొత్తం ఫ్యామిలీ ఊర్లో అంతా క్యాథలిక్సే. ఇంట్లో పెద్ద పెద్ద యేసు ప్రభు బొమ్మలు ఉంటాయి, ఈ రోజరీ ఉంటుంది. దాని తర్వాత మేము భక్తులము, మేమే పరలోక రాజ్యం పోతామన్న ఫీలింగ్ ఉంటుంది. సండే ప్రేయర్ గర్వంగా పొద్దున 6:30 నుంచి 7:30 వరకు ఉంటుంది, ఓన్లీ ఒక గంటనే. ఆ గంటలో మొత్తం అయిపోతుంది. హల్లెలూయా. వాళ్ళ భావం ఏంటంటే మేము నిజంగా యేసు ప్రభు బిడ్డలము, ఈ ప్రొటెస్టెంట్స్ అనేవాళ్ళు వీళ్ళు రాంగు, వీళ్ళు నరకానికి పోయేటోళ్ళు, వీళ్ళు కరెక్ట్ కాదు, మనమే కరెక్టు, మనమే పరలోకానికి వెళ్తాం. ఫస్ట్ చర్చెస్ తెచ్చిందే క్యాథలిక్స్ అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. హల్లెలూయా. అది సత్యం కాదు. వారు చచ్చిపోయిన సేవకులకు ప్రార్థన చేస్తారు, చనిపోయిన మేరీ గారికి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరు చనిపోయిన వాళ్ళే ఉన్నారు,
యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి సజీవంగా ఆయన వెళ్ళిండు, ఆయనకు ప్రార్థన చేయరు. మరి ఏది కరెక్ట్? ఇది కరెక్టా అది కరెక్టా? హల్లెలూయా. బాగా అర్థం. ఇప్పుడు నేను ఒక సేవకుడు, నేను చనిపోయినాను. ఇప్పుడు మీరు అందరు క్యాథలిక్స్ అనుకో, మీరు నాకు ప్రేయర్ చేస్తారు. శాంసంగ్ బ్రదర్ నువ్వు వెళ్ళిపోయినా మాకు చాలా బాధ అవుతుంది, నువ్వు ఇప్పుడు పరలోకంలో ఉన్నామని మేము నమ్ముచున్నాము, పరలోకంలో ఇట్లా మాకు ఏసఐ గురించి ఏసఐకి పోయి ఇట్లా చెప్పు అని చెప్పి నాకు ప్రేయర్ చేస్తారు. అట్లా చేయొచ్చా? నేనేమన్నా దేవుణ్ణా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అదొక విగ్రహార్థన. అది భూతాలకు ఆత్మలకు అడిగినట్టు ఉంటుంది అనమాట. మాంత్రికుడు ఆత్మలకు అడుగుతాడు, వీళ్ళు కూడా ఆత్మలకే అడుగుతున్నారు. అది మతము. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఎవరిని మనం అడగాలి అంటే చనిపోయి తిరిగి లేచిన దేవుణ్ణి మనం అడగాలి. ఆయన ఒక్కడే తిరిగి లేచిండు. ఇప్పుడు మరియమ్మ దేవత అంటే మరి ఆమె తిరిగి లేవాలా? తిరిగి లేచిందా? అందరికీ కనబడ్డదా? కనబడలేదు. యోహాన్ అనే భక్తుడు ఆమె చనిపోతే ఆమెకు సమాధి చేసిందని చరిత్రలో ఉన్నది. ఆమె సమాధి కూడా ఇప్పుడు ఉన్నది ఆడ. చనిపోయిన ఆమె ఎట్లా దేవత అవుతుంది? వీళ్ళు ఒకటే పాయింట్. ఆయన దేవుడు అని మీరు అంటున్నారు కదా, ఆయన దేవుడు అన్నప్పుడు ఆయనను గన్నది ఈమె. ఇప్పుడు ఆయనను గన్నది అని అంటే ఆమె గురించి ముందే ఎక్కడైనా రాసి ఉండాలా? ఈయన గురించి రాసి ఉంది ముందే. కన్యక గర్భం ధరించి ఒక కుమారుని అంటాడు, ఇమాన్యుల్ అని పేరు పెడతారు అని యేసు ప్రభు గురించి ముందే చెప్పబడ్డది. హల్లెలూయా. చెప్పబడ్డదా లేదా? కానీ మరియమ్మ గురించి ఎక్కడైనా చెప్పబడ్డదా? గ్రంథం బైబిల్ ఏ శాస్త్రంలో చెప్పబడ్డది? ఏడ కూడా లేదు. హల్లెలూయా. అది మతము. అట్లా చాలా మతాలు ఉన్నాయి. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందో మనము సత్యంలో మనం వస్తాం. సత్యం అంటే ఏందో తెలుస్తుంది, నిజమైన దేవుడు అంటే ఏందో తెలుస్తుంది, నిజమైన బోధ అంటే ఏందో తెలుస్తుంది. ఇది దేవుని ఒక ఆత్మ చేత తాకబడినప్పుడు, నింపబడినప్పుడే జరుగుతుంది. కాబట్టి బయట కనిపించే క్రైస్తవులంతా కూడా, బయట కనిపించే పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద చర్చిలు, వాళ్ళు పరలోకాన్ని రాజ్యం పోతారని మనం చెప్పలేము. బైబిల్ పరంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. నువ్వు యేసునామం బాప్తిజం తీసుకొని నువ్వు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత కూడా నువ్వు వాక్యానుసారంగా లేకపోతే నువ్వు పరలోక రాజ్యం పోవు. కాని పని అది. హల్లెలూయా. కాబట్టి వాక్యం బాగా తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ మనని సర్వసత్యంలో నడిపిస్తాడు. హల్లెలూయా. తర్వాత 4వ విషయం ఏంటంటే దేవుని ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ మనం పొందిన తర్వాత మనం ప్రాయశ్చిత్తాల్లో వెళ్తాం. మన పాపాలని మనం ఒప్పుకుంటూ ఉంటాం. హల్లెలూయా. మన పాపాలని ఏం చేస్తాం? మనం ఒప్పుకుంటాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే మన పాపాన్ని ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? మన పాపాలని ఒప్పిస్తుంది. హల్లెలూయా. అరే నువ్వు పాపివిరా బాబు, నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే నువ్వు పాపాలను ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలా అని చెప్పి లోపల ఉన్న ఈ అంతరాత్మ ఏం చేస్తుంది అంటే, ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే మనని పాపంలో ఉన్న మనల్ని పవిత్రంగా చేయటానికి ఒప్పింపజేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ కార్యమే అది అనమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం ఏందండి? పాపాన్ని ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. తర్వాత 5వ విషయం ఏంది అంటే, 5వ బెనిఫిట్ ఏంటంటే పరిశుద్ధాత్మ పొందటం వలన దేవుని ఒక వాక్యము, దేవుని ఒక ప్రత్యక్షతలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. హల్లెలూయా. దేవుని ఒక వాక్కు, దేవుని ఒక ప్రత్యక్షతలు మనకి ఏమవుతాయి? క్లియర్గా అర్థమవుతాయి. నిజమైన దేవుడు ఎవరు, అబద్ధమైన దేవుడు ఎవరు, ఒక దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఒక వ్యక్తిని కానీ ఒక శక్తిని కానీ దేవుడు అనాలంటే ఏమేమి ఉండాలి అనేది దేవుని ఒక ఆత్మ పొందుకున్నోనికే బాగా అర్థమవుతుంది. దేవుని ఒక ఆత్మ నీకు లేదనుకో, నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ మనం గ్రహించాలి అంటే ఖచ్చితంగా దేవుని ఒక ఆత్మ అవసరము, దేవుని ఒక ఆత్మ మనం పొందుకోవాలి. కాబట్టి మనం ఎవరి దగ్గర పోయినా ఫస్ట్ వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలని ప్రార్థన చేయాలి. దాని తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే, మనం పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత విశ్వాసులందరినీ దగ్గర చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసులందరినీ, ఇంట్లో ఉన్న వారందరినీ దగ్గర చేస్తాడు. అందరినీ కల్పనీకి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. అందరినీ ఏం చేస్తాడండి? కల్పనకి, ఐక్యమత్యం తీసుకురావటానికి సహాయం చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. ఏ సంఘంలో అయితే పరిశుద్ధాత్మ ఉంటుందో
ఆ సంఘంలో చాలా ప్రేమ ఉంటుంది. ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటుందో ఆ వ్యక్తిలో కూడా భయంకరమైన ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిలో ఉండే ఫస్ట్ కనిపించే ఫలం ఏమైనా ఉందా అంటే అది ప్రేమ. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. తర్వాత ఇంకొక విషయం మనం చూద్దాము. పరిశుద్ధాత్మ పొందుకోవటం వల్ల ఏమవుతామంటే లాస్ట్ విషయం ఏంటంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎందుకు అని అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎవరి ఆత్మతో నింపబడాలి సిస్టర్? ఎవరి ఆత్మతోటి? పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఈ పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే నింపబడతామో మనం ఏమవుతామంటే పరలోక రాజ్యానికి పోయే ఛాన్స్ మనకు దొరుకుతుంది. దేవుని రాకలో సిద్ధపడే ఛాన్స్ మనకు దొరుకుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దానివల్ల కలిగే లాభాలు ఏందో ఈ పరిశుద్ధాత్మ పొందుకోవటం వల్ల మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనకి ఎట్లా వస్తాడు? ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు వస్తాడు. భాషలు బాగా మాట్లాడినప్పుడు, పాటలు స్తుతించినప్పుడు వస్తాడు. కాబట్టి మనం రోజు పాటలు పాడాలి, రోజు మనం భాషలు మాట్లాడాలి, రోజు మనం ఆరాధన చేయాలి. అప్పుడే దేవుని ఒక పరిశుద్ధాత్మ వస్తుంది. పెద్ద పెద్ద సక్సెస్ అయిన భక్తులు అందరూ కూడా వాళ్ళు చేసింది ఏంటంటే పొద్దున్న లేవగానే ఆత్మ పొందుకుంటుండే. ఆ ఆత్మ వారికి చెప్పిన ప్రకారం వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుండే. ఆత్మ ఏం చెప్తే అది. ఆత్మ ఈరోజు పలానా ఊరికి వెళ్ళమని వెళ్ళాలి, పలానా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే వెళ్ళాలా. వెళ్ళగానే బ్రదర్ మా ఇంట్లో చాలా ప్రాబ్లం వచ్చింది, దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చిందని చెప్పేవాళ్ళు వాళ్ళు. హల్లెలూయా. అట్లా చెప్పడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మకి తెలుసు, యేసయ్యకి తెలుసు ఏ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంది. జస్ట్ సింపుల్ అనమాట. క్రిస్టియన్ లైఫ్ చాలా ఈజీ బ్రతకటం. చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. ఈ పరిశుద్ధాత్మతో మనం నింపబడకుండా క్రిస్టియన్ లైఫ్ మనం బ్రతకలేము. సైతాన్ పెట్టే శోధనను జయించడానికి పరిశుద్ధాత్మతో మనం నింపబడకుండా మనం నిజమైన క్రైస్తవ జీవితం బ్రతకలేము. ఈ పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అంటే దేవుని ప్రియమైన వాళ్ళ ప్రతిరోజు మనం ప్రార్థనలో గడపాలి, దేవుని స్తుతించాలి. ప్రభా నీ ఆత్మను నాతో పంపు ప్రభా. హల్లెలూయా. అగాధ చీకటిలో నీ వెలుగును వెలిగించుము, అగాధ చీకటిలో నీ వెలుగును వెలిగించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆమేన్ ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నే వెళ్ళు మార్గములో నీ ఆత్మను నాతో పంపుము, నీ వెళ్ళే మార్గములో నీ ఆత్మను నాతో పంపుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆమేన్ ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. హల్లెలూయా కదండి. దేవుని యొక్క ఆత్మ మనకి తోడై ఉండాలి. దేవుని యొక్క ఆత్మ తోడై ఉన్నందున దావీదు సింహాన్ని చీల్చేసాడు. దేవుని యొక్క ఆత్మ తోడై ఉన్నందున దావీదు గొలియాతును చంపేయాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ యెహోషువతో ఉండటం బట్టి ఆయన అనేక మంది రాజులను ఆయన జయించగలిగింది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ దానియేలుతో ఉండటం బట్టి ఆయన ఒక రాజు యొక్క కళ చెప్పటం జరిగింది. దేవుని యొక్క ఆత్మ ఆయనతో పాటు ఉండటం వలన సింహాల నోళ్ళను ఆయన మూసాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఎవరి లోపల ఉంటుందో వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళు వ్యక్తులు కాదు శక్తులుగా మారిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా మనం దేవుని ఒక ఆత్మ చేత నింపబడాలి, దేవుని ఒక శక్తి చేత మనం నింపబడాలి. దేవుని ఒక శక్తి మనం పొందుకోకుండా మనం ఈ లోకంలో ఫలవంతమైన జీవితాన్ని మనము జీవించలేము.
మనం పొద్దున లేచినప్పుడు ఒక గంట సేపు, ఒక అరగంట సేపు దేవుని ఒక ఆత్మను మనం కనిపెట్టాలి. హల్లెలూయా. అది చాలా క్రైస్తవునికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఫస్ట్ ఆత్మ పొందుకున్న తర్వాతనే నువ్వు ఏ పనైనా చేయి, సక్సెస్ అయిపోతుంది. ఇంకా వేరేది ఏం చేయటం అవసరం. ఆ ఆత్మ తాకిడి మన లోపల రావాలి. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ తాకిడి ఎట్లా వస్తుంది అంటే మన శరీరం పులకరిస్తుంది, లేదంటే ఒక చల్లని గాలి మన మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. ఒక కరెంట్ షాట్ కొట్టే అనుభవం వస్తూ ఉంటుంది. మనసులోకి వెళ్ళి చాలా సంతోషం వస్తుంది. ఈ బాడీ మీద ఉన్న హెయిర్స్ అన్నీ కూడా లేస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఒకలాంటి శక్తి మన లోపల వెళ్తున్నట్టు మనం గమనిస్తాం. హల్లెలూయా. ఒక పెద్ద వెలుగు మన మీదకి వస్తున్నట్టు మనం అనిపిస్తుంది. హల్లెలూయా. పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఒక దేవుని ఒక శక్తి ఇట్లా మొత్తం ఇట్లా మన మీదకి వస్తూ ఉంటుంది, పోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీల్ అవుతాం అన్నమాట. అది ఓన్లీ మనం ప్రార్థనలో, ఆరాధనలో ఉన్నప్పుడే ఫీల్ అవుతాం, ఎప్పుడు ఇంకా దేంట్లో కూడా కాము. హల్లెలూయా. అది ఫీల్ అయినామా కథం, బస్ దేవుని ఒక ఆత్మ మన మీదకి వస్తుంది. ఆ దేవుని ఒక ఆత్మ ఏం చేస్తుందంటే మనం తీసుకొని వెళ్తుంది. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత పావురం ఆకారంలో పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకి వచ్చిన తర్వాత దేవుని ఒక ఆత్మ చేతన అరణ్యంలో కొనిపోబడ్డాడు. అక్కడ 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత అక్కడ నుంచి యేసే లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎక్కడ పోయినా మంత్రాలు, చేతపడి, దురాత్మ శక్తులతో ప్రజలు బాగయ్యారు. రోగంతో ఉన్న వాళ్ళు బాగయ్యారు. ఎంతమంది వచ్చారు, 100కు 100 మంది వస్తే 100 మంది బాగయ్యారు. హల్లెలూయా. అంటే దేవుని ఒక ఆత్మ ఆయన లోపల ఉండి పని చేస్తూ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మన లోపల కూడా ఎవరి ఆత్మ పని చేయాలా? దేవుని ఒక ఆత్మ. ఇది సత్యం. ఫస్ట్ బైబుల్ బేసిక్ వాక్యం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ బాప్తిజం, రెండవది ఆత్మ పొందుకోవాలి. ఆత్మ పొందుకోకుండా నువ్వు ఏం చేయలేవు. ఆత్మ పొందుకోకుండా అసలు ఏం ఫలభరితమైన జీవితం ఉండదు. ఆత్మ పొందుకున్న తర్వాత లైఫే చేంజ్ అయిపోతుంది. ఆలోచనలో చేంజెస్ వస్తాయి. దేవుని కోసం రోషంగా మారిపోతాం. దేవుని కోసం సేవ చేయాలా, దేవుని కోసం ఏడవాలా అనే కాన్సెప్ట్లో మనం వెళ్తాం. హల్లెలూయా కదండి. కాబట్టి దేవుని ఒక ఆత్మ మనం ఏం చేయాలి? మనం పొందుకోవాలి. మనం ప్రార్థన చేయాలా, ప్రభా నీ ఆత్మతో నన్ను. హల్లెలూయా. పౌలు భక్తుడికి యేసుప్రభు కనిపించిన తర్వాత ఆయన దమస్కు అనే మార్గంలో ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన కళ్ళు లేనప్పుడు ఆయన దర్శనం చూస్తున్నాడు. అనన్య అని ఒక పాస్టర్ వచ్చి ప్రార్థన చేయటం బాగవటం. అనన్య పాస్టర్ కూడా కనిపిస్తున్నాడు పౌలు భక్తుడు. అప్పుడు పౌలు భక్తుడి దగ్గర అనన్య రాగానే సహోదరుడా పరిశుద్ధాత్మతో నింపబడు అని చెప్పింది. హల్లెలూయా. ఎవరితో నింపబడు? పరిశుద్ధాత్మతో నింపబడు. ఫస్ట్ చెప్పిన మాట అదే ఆయన. హల్లెలూయా. యేసుప్రభు కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీ పిల్లలు రొట్టె అడిగితే మీరు రాయి ఇస్తారా అంటున్నాడు. రొట్టె ఇవ్వటం ఈజీయా, రాయి ఇవ్వటం ఈజీయా? నువ్వు రొట్టెలు కాబట్టి రొట్టె. రాయి ఇవ్వటం ఈజీ. ఎవరు రాయి వేయడైనా దొరుకుతుంది. నీకంటే రొట్టెలు వస్తాయి, మాకు వస్తాయా? హల్లెలూయా. కాబట్టి మీ పిల్లలు రాయి అడిగితే రొట్టె అడిగితే రాయి ఇస్తారా? రాయి అడిగితే మీ పిల్లలు రొట్టె అడిగితే రాయి ఇస్తారా అని అడుగుతాడు. హల్లెలూయా. చేపను అడిగితే పాముని ఇస్తారా అని అడుగుతారు. హల్లెలూయా. ఇయ్యరు కదా, ఇస్తారా? మీరు ఇంత చెడ్డగా ఉండి, ఈ చెడ్డతరంలో మీరు ఉండి మీ పిల్లలకు మంచిగా ఇవ్వాలనుకున్నప్పుడు, ఏ పాపం చేయని నా పరలోకపు తండ్రి మీరు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వడు? నిశ్చయంగానే మీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు అంటున్నాడు. దేవుని యొక్క ఆశ కూడా ప్రతి వ్యక్తి కూడా ఆత్మ పొందుకోవాలి. హల్లెలూయా. చాలా సంఘాల్లో చెప్పబడుతుంది ఏంటంటే, ఇప్పుడు మా బెరాకా సంఘంలో కూడా ఏం చెప్తున్నా అంటే యేసు ప్రభుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేస్తుందని చెప్తున్నారు. కాదు, అది పరిశుద్ధాత్మ లిటరల్గా మనం పొందుకోవాలి. మళ్ళీ నేను కూడా కొన్ని రోజులు దాన్నే ఫాలో అయినా. తర్వాత వాక్యం చదివి అట్లా లేదు. ఒక దగ్గర సమరయ పట్టణస్థుల్లో ఎవరో ఫిలిప్పు బాప్తిజం ఇచ్చిన తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకుంటారు కానీ పరిశుద్ధాత్మతో నింపబడారు. బైబిల్లో క్లియర్. ఆయన వారి మీద దిగి ఉండలేదు కాబట్టి పేతురు, యోహాను వారి మీద చేతులు ఉంచగా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిరి. హల్లెలూయా. అంటే బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధాత్మ వస్తలేదు.
నువ్వు స్వయంగా ప్రార్థన చేస్తే నీకు పరిశుద్ధాత్మ వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవటానికి మన జీవితాన్ని ప్రభువుతో మనం కాంటాక్ట్ అవ్వాలి, ప్రభువుతో మనం నిలుపుకోవాలి. ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు దేవుని ఒక పరిశుద్ధాత్మ మనకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని ఒక పరిశుద్ధాత్మతో మనం నింపబడిన తర్వాత మనం ఖాళీ వ్యక్తులుగా ఉండం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఒక దగ్గర కూర్చోబెట్టాడు, ఎక్కడి నుంచి ఎక్కడికో మనం తీసుకొని పోతాం. ఎవ్వరు చేయని పనులు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి ఆత్మతో నింపబడాలి? దేవుని ఒక పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మతో నింపబడటం వల్ల ఏమవుతుంది? దేవుని ఒక శక్తి మనం పొందుకుంటాం. యేసేలక మనం బ్రతుకుతాము, సత్యంలో మనం బ్రతుకుతాము, పశ్చాత్తాపం మనకు వస్తుంది, విశ్వాసులను దగ్గర చేసుకుంటాము. కథమైపోయింది. అయితే ఏంది బై బై టాటా, అంతే కదా. మనం పరలోక రాజ్యంలో చేర్చబడతాం. హల్లెలూయా. దాని తర్వాత ఆయన వాక్యం ప్రత్యక్షతలు మనకు బాగా దొరుకుతాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దేవుని ఒక బిడ్డలుగా మనం తీర్చబడతాం. ఎందరైతే దేవుని ఒక ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని ఒక మాట ఉంటుంది. అంటే దేవుని ఒక ఆత్మ చేత మనం నడిపింపబడాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తుంది అంటే దేవుని ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మతో మనం నింపబడటం వల్ల వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? పరిశుద్ధాత్మతో నింపబడదాం, పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. మనం ప్రభు బలలో పాల్గొందాం.